ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ అండి. నేనైతే ఒకవైపు బాటిల్‌లో నీళ్ళు వేయడానికని వేనీళ్ళు పెట్టాను. అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం క్యారెట్, కుకుంబర్, బీట్రూట్ అండ్ ఆమ్లా జ్యూస్ చేసుకుందాం. సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసండి, నేను కంపల్సరీగా వీక్లీ 3 or 4 టైమ్స్ మాత్రం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మాత్రం ఇంట్లో అందరం తాగుతాము. క్యారెట్ ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాబుని లేపుతాం పదండి. ఇంకా అంటే టైం అయిపోయింది, ఆల్రెడీ 6:30 అయిపోయింది మాట. సో గుడ్ మార్నింగ్. అలాగే వెళ్ళొద్దు, లేకపోయి పప్ప వెళ్తున్నారు. బాయ్ చెప్తున్నాను, మాట్లాడు. ఇలా చూడు, ఇదో ఇది పెట్టుకొని మాట్లాడు. కూర్చో కూర్చో, స్పీకర్ పెట్టుకొని మాట్లాడు. ఇదర్ 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 इधर गुड मॉर्निंग एवरीवन बोलो, अब वहां देख के बोलो. వెరీ గుడ్. ఈరోజు తాకది బర్త్డే కదా, చెప్పు వీడియోలో హ్యాపీ బర్త్డే అలా కొట్టచ్చా? పడపద ఇక. మరి స్కూల్కి ఎవరు వెళ్తారు? వద్దా స్కూల్కి? సరే అయితే మేము బ్రష్ చేసేస్తాము కదా, బ్రష్ చేసి రెడీ అయిపోతాం. బాయ్. ఈరోజు అయితే నేను బాబు కోసం అయితే అంటే టిఫీ రెడీ చేస్తున్నాను అనమాట. ఎలా అంటే అటుకులు వాష్ చేసుకొని 2 times కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టేసుకోనమాట. దాంట్లో కలుపుకోవడానికి అయితే ఈరోజు నేను పెడుతున్నమాట పన్నీరును అండ్ క్యాప్సికము. దీన్ని బాగా తురిమేసుకొని చేసుకోవాలి. పిల్లలకి మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసినవే పెట్టండి. అసలే బయట దారుణంగా ఉన్నాయి బిస్కెట్స్, చాక్లెట్స్ అవన్నీ పెట్టడం మానేయండి. చిప్స్ కానీ కొంచెం బేగా లెగిసి మీరే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఇంట్లో దొరుకుతున్న వాటితోనే మనం పెట్టడానికి చాలా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట దొరికినవన్నీ నకిలీయే, మనం కొనుక్కొని వచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసిన. అలాంటిది బయట ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం కొంచెం బేగా లెగిసి వాళ్ళకంటూ ఒక టైం కేటాయించామంటే వాళ్ళ హెల్తీని మన చేతులతోనే మనం హ్యాపీగా ఉంచినట్టు అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఇలాగా టిక్కిల్లాగా రెడీ చేసేసుకొని రోజు ఇలా పెట్టడం కూడా బోర్ కొడుతుంది కదా వాళ్ళకి. సో కేక్స్ కూడా మనం ఓట్స్తో కానీ లేదనుకుంటే రాగపిండి, జొన్న పిండి ఇవి కూడా ఉన్నాయి. ఇలాంటి వాటితో కూడా మనం ట్రై చేసి వాళ్ళకి బయట పిల్లలు అంటే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, పక్క పిల్లలు అలా తింటున్నట్టు కూడా మనం ఇలాగ హెల్తీగా ప్రిపేర్ చేసి కూడా వాళ్ళ బాక్స్లో పెట్టచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఫ్రై అయిన తర్వాత అంటే మనం ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇంత క్రిస్పీగా వస్తాయన్నమాట. వాళ్ళకి కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. మనం డీప్ ఫ్రై చేసే కన్నా ఇలా బటర్ వేసి పెనం మీద కాల్చామంటే ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదన్నమాట. దీంట్లో అయితే నేను మిరియాల పొడి, ధనియా పౌడరు, కొంచెం చాట్ మసాలా వేసాను అంతే. దాంతోపాటు 2 ఫోక్స్ పెడతాను అనమాట. కంపల్సరీగా నార్మల్ స్పూన్ ఫోక్ పెట్టమంటారు. ఈ రోజు అయితే అంటే ఫస్ట్ డే స్కూల్ కాబట్టి పైజామా పార్టీ అంట. ఓన్లీ వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, సాఫ్ట్ టాయ్ పిల్లో పంపించమన్నారు. నేనైతే వాడికి బాగా ఇష్టమైన టాయ్ అయితే మాత్రం పాండా, అది పెడుతున్నాను బ్యాగ్లోని. ఇంకా కొత్తవి అయితే రేపటి నుండి పెడదామనేసి. ఈరోజు అంటే పైజామా పార్టీయే కాబట్టి నార్మల్ పాత బ్యాగే పెట్టేస్తాను అనమాట. టాయ్ అండ్ వాటర్ బాటిల్, ఈ ఫుడ్ తిన్నప్పుడు నాప్కిన్ అదిని. సో ఇది వేసుకొని కూర్చోాలన్నమాట. లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఇయర్ ఇంకా ఇవ్వలేదు. పెట్టాలి, ఇస్తే అప్పుడు మళ్ళీ అందరికీ పాదే పెడుతుంది అనమాట. నేను స్కూల్ది వీటితో పాటు పెట్టేయాలి. ఆడుకొని వచ్చేద్దాం. बोलो నమస్తే. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మార్నింగే జ్యూస్ తాగాడు కదా, ఇంకా ఎగ్ ఒకటే పెడుతున్నాను అనమాట. ఇంకా టిఫిన్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే 8 to 11 కాబట్టి స్కూలు ఇంకా ఎక్కువ పెట్టట్లేదు అనమాట. బాగా చదువుకోవాలి, ఎందుకని చేయకూడదు. గుడ్ మార్నింగ్ మ్యామ్, హ్యావ్ ఎ నైస్ డే బోల్నా. ఓకే, గాడ్ బ్లెస్ యు డాడీ. చిన్నప్పటి నుండే పెద్దల కాలుకి దండం పెట్టడం, బయటికి వెళ్ళే ముందు కాలుకి దండం పెట్టించడం ఇవన్నీ అలవాటు చేయాలండి. ఇవి మనం చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. సోహన్ అందరికీ ఫేవరెట్ స్టూడెంటేనండి. ఇక్కడైతే మా హస్బెండ్ స్కూల్ దగ్గర దింపిసిన తర్వాత నేను వెళ్ళిపోమని చెప్పాను, నేను వాక్ చేసి వెళ్తానని చెప్పాను అనమాట. ఇక్కడైతే చూడండి చాలా మందికి హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ మాట. సో 8 అవుతుంది, ఆ టైంకి సీనియర్ సిటిజన్స్ అంతా వాకింగ్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ స్కూల్ మాట, మా ఇంటి దగ్గరలో ఉన్నది, చాలా పెద్దది. నేను వెళ్తున్నప్పుడే అప్పుడే ప్రేయర్ అవుతుందన్నమాట. 8 o'clock అవుతుంది కదండి, చూడండి ఎంత ఫుల్గా అంతా ఖాళీగా ఉంది మొత్తం షాప్స్ అన్నీ. ఇక్కడ 11 వరకు షాప్స్ అవి ఓపెన్ చేయరు.
చేయరు. నైట్ కూడా చాలా బేగా బంద్ చేసేస్తారన్నమాట. నేను ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని పనులు చేసుకొని బాబు బుక్స్కి అయితే నేను అట్లవి వేస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ వేసేటప్పటికి 11 అయిపోయింది. ఇంకా బాబుని తీసుకొని రావడానికని ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ అయితే ఆటోలో వచ్చిన పిల్లలకైతే ముందు పంపిస్తారండి. ఆ తర్వాత పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి పంపిస్తుంటారన్నమాట. మా బుడ్డోడు అయితే కంపల్సరీగా ఇంటికి వచ్చే ముందు మాట వాళ్ళ టీచర్ ఉంటారన్నమాట ఎంట్రన్స్లో పంపించడానికి. వాళ్ళ కాల్ దండం పెట్టే బయటకు వస్తూ ఉంటాడు. ఈ పార్క్లో చూడండి చిన్న బాబు ఉయ్యాలు కడుతున్నారన్నమాట వాళ్ళ పేరెంట్స్. చాలా ముద్దుగా అనిపించింది నాకైతే. కొంచెం 11 o'clockకి స్కూల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పార్క్కి తీసుకొని వచ్చాను అనమాట. మజ్జిగ తీసుకొని వచ్చాను అది తాగిపిద్దాం అనేసి. ఇంకా ఎలాగా ఇక్కడ ఆడుతున్నాడు కొంచెం యాక్టివిటీస్, వాడికి కూడా కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అనేసి ఇంక ఇక్కడే ఒక 1/2 hour అలా ఉండిపోయామాట. ఆడుకున్న తర్వాత మజ్జిగ తాగాడండి. వాళ్ళతో బర్త్డే అయ్యిందంట. ఇలా పౌచ్ ఇచ్చారన్నమాట. స్కేలు, పెన్సిల్, ఎరేజరు అండ్ 1 చాక్లెట్ అవన్నీ ఇచ్చారన్నమాట. క్యారెట్ నైకాయా मम्मा मैडम ने बाग बंद किया. కుకుంబర్ తినేసాడండి. ఇక్కడైతే నేను 6 అలా పెట్టాను కదా, 2 వదిలేశాడు. 11 o'clockకే అయిపోయింది కదా, అది టైం అయిపోయిందని క్లోజ్ చేస్తారంట. వేస్ట్గా పడేయడం ఎందుకని అక్కడ పెట్టేసనమాట. ఎక్కువగా స్క్వెరల్స్ అవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే నేను క్యారెట్ అనేది తినిపించేసనమాట. తినిపించేసి మజ్జిగ తాగేశాడు. ఒక 1.5 hour ఇక్కడే ఉన్నమాట. అలాగా స్పెండ్ చేసాం ఇద్దరమేని. మంచిగా ఉయ్యాలది ఉంటుంది, పార్క్స్ బాగుంటాయి. అక్కడ దూరంగా ఫ్లవర్ ఉంటే కట్ చేసి నాకు తెచ్చాడనమాట. థ్యాంక్ యూ. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్